హలో ఎవరివన్, దిస్ రేవంత్. ఇవాళ టాపిక్ ఏంటంటే వన్ ప్లస్ నార్డ్ ఫైవ్ యొక్క ఓనర్షిప్ రివ్యూ. మనలో కొంతమంది సబ్స్క్రైబర్స్ని సెలెక్ట్ చేసి ఒక 4 మెంబర్స్ని అయితే మాత్రం ఈ ఓనర్షిప్ రివ్యూ అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. నా ఒపీనియన్ ఏంటంటే నాకన్నా కూడా మోర్ దెన్ పర్ఫెక్ట్గా అయితే మాత్రం వాళ్ళు రివ్యూ ఇవ్వగలరు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే నేను ఒక ఫోన్ని మహా అంటే ఒక 1 వీక్ యూజ్ చేసి రివ్యూ ఇస్తాను. బట్ ఆ ఒకే స్మార్ట్ ఫోన్ని వాళ్ళు మంత్స్ యూజ్ చేస్తాను అనమాట. లైక్ 3 months 4 months యూజ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్పుట్స్ చాలా బెటర్గా ఉంటుంది, చాలా అక్యురేట్గా ఉంటుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం రివ్యూ చేసుకుందాం. ఫస్ట్ బ్రదర్స్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, అండ్ ఈ స్మార్ట్ ఫోన్ మీరు ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు? స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ లో పర్చేస్ చేశాను బ్రో. వేరియంట్ అయితే మార్బుల్ శాండ్ కలర్ 12 GB 256 GB. నా నా పేరు అబ్దుల్ మనాన్ అన్న. నేను కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను అన్న. నేను ఫోన్ తీసుకొని దగ్గర దగ్గర 5 months అయిందన్న. అన్న నాది ఫ్రమ్ దేవాపూర్, నేను మంచిర్యాల డిస్టిక్. నేను ఈ దసరా సేల్ లో ఉన్నా అన్న. నా పేరు విక్టర్ ఆనంద్ మౌలి బ్రో. మాది నెల్లూరు జిల్లా కావలి మాది. నేను ఈ వన్ ప్లస్ ఫోన్ ఒక 4 months బ్యాక్ కొన్నాను. ఐ థింక్ సెప్టెంబర్ లో కొన్నాను నేను ఈ ఫోన్ ని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ స్మార్ట్ ఫోన్ ని 30,000 ప్రైస్ బ్రాకెట్ లో మనకు పోకో F7 కానీ ఐక్యూ న్యూ 10 కూడా ఉంది కదా, సో దాంతో కంపేర్ చేసుకుంటే మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనడానికి గల రీజన్ ఏంటి? మీ పర్పస్ ఆఫ్ బయ్యింగ్ ఏంటి? పర్పస్ అంటే ఇంకా డైలీ యూజెస్ కి కొద్దిగా మల్టీ టాస్కింగ్ కి కెమెరా క్వాలిటీ బాగుండాలని పర్చేస్ చేశాను బ్రో. మెయిన్ పర్పస్ వచ్చేసి ఆక్సిజన్ వాయిస్ అన్న. నేను ఫస్ట్ నుంచి వన్ ప్లస్ బిగ్ ఫ్యాన్ లో. యాక్చువల్లీ నేను వన్ ప్లస్ 80 కొనింటి ఫోన్. దాని తర్వాత వన్ ప్లస్ 11R నార్డ్ 4 తర్వాత మీరు ఇప్పుడు నార్డ్ 5 తీసుకున్నాను అన్న. డిస్ప్లే యాక్చువల్లీ నేను ఎక్కువ మూవీస్ చూస్తాను కాబట్టి మెయిన్ డిస్ప్లే ఆక్సిజన్ వాయిస్ ప్రకారం దీన్ని తీసుకున్నాను. నా వర్క్ అయితే ప్రెసెంట్ అయితే సాటిస్ఫైడ్ అన్న. ఆల్ రౌండర్ ఫోన్ గురించి తీసుకున్నా. అంటే మీ పర్పస్ అన్ని అన్ని ఉన్నాయి ఫోన్ లో, అన్ని బ్యాలెన్స్ గా ఉండే ఫోన్ లో. మెయిన్ పర్పస్ ఏంటంటే నాకు ఇంత ముందు వన్ ప్లస్ ఆల్రెడీ వాడున్నాను బ్రో. అంటే నాదిగా ఒక టూ మంత్స్ వాడున్నాను అంతే ఫోన్. నాకు ఆ సాఫ్ట్వేర్ నచ్చింది. ఇప్పుడు ఐక్యూ కానీ, ఐక్యూ న్యూ 10 Pro కానీ, లేకపోతే ఇది మన పోకో F7 కానీ, దాంట్లో సాఫ్ట్వేర్ అంతా నాకు నచ్చదు. బట్ ఇంకోటి ఏంటంటే ఐక్యూ ఓన్లీ గేమింగ్ పర్పస్ ఉంటుంది. కెమెరా కానీ అలాగే సాఫ్ట్వేర్ కానీ అంత బాగోవు ఐక్యూలో. ఓన్లీ వాడు పర్ఫార్మెన్సే టార్గెట్ చేస్తాడు కదా, గేమింగ్ పర్ఫార్మెన్స్ టార్గెట్ చేస్తాడు కాబట్టి నేను అంత పెద్ద గేమ్స్ ఆడేవాడిని కాదు. ఏదో క్యాజువల్ గేమింగ్ ఆడతాను. క్యాజువల్ గేమింగ్ ఆడి నాకు మెయిన్ డిస్ప్లే మెయిన్, బ్యాటరీ మెయిన్, సాఫ్ట్వేర్ మెయిన్, ఈ మూడు ఉండడం వల్ల నేను వన్ ప్లస్ యూస్ చేస్తున్నా ఆ రెండింటితో పోల్చుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డిస్ప్లే గురించి 1.5K రెజల్యూషన్ తో AMOLED డిస్ప్లే వచ్చారనమాట. అండ్ 144 Hz లో కూడా వస్తుంది. దీనికి రిఫ్రెష్ చూసుకుంటే సో డిస్ప్లే క్వాలిటీ, ముఖ్యంగా విజిబిలిటీ అవుట్డోర్ లో కానీ ఇండోర్ లో కానీ, అండ్ మీరు మూవీస్ చూస్తా అంటే మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ, సో ఎంటైర్ డిస్ప్లే యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? అసలు ఎక్సలెంట్ బ్రో. అంటే ఏ ప్రాబ్లం లేదు. సన్లైట్ లో యూజ్ చేస్తున్నా కూడా స్క్రీన్ మాత్రం బ్రైట్నెస్ క్లీన్ కనబడుతుంది. ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అదే బ్రైట్నెస్ ఆటోమేటిక్ తీసుకొని కొద్దిగా ఎక్కువగా వస్తుంది. మామూలుగా మనం నైట్ టైంలో ఉన్న దానికంటే సన్లైట్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది. సన్లైట్ లో ఏం ప్రాబ్లం అయితే లేదు యాక్చువల్లీ. డిస్ప్లే అయితే బ్రైట్ ఉందన్న, షార్ప్ ఉంది. 144 Hz, అది ఓఎల్ఈడి స్క్రీన్ కాబట్టి వైబ్రెంట్ కలర్స్ బాగుందన్న. నేను యాక్చువల్ అయితే నేను అగ్రికల్చర్ మామూలు వర్క్ చేస్తాను, అగ్రికల్చర్ ఆఫీసర్ కింద. నేను మామూలుగా ఫీల్డ్స్ కి వెళ్తుంటాను. అందులో కొద్దిగా ఏమంటారు, ఒక 2 hours 3 hours నేను ఎక్కువ సన్ లోనే వర్క్ చేస్తాను కాబట్టి కొద్దిగా మరీ ఎక్కువ హీట్ అవుతుంది అన్న. కెమెరా ఒక్కొక్కసారి హ్యాంగ్ అవుతుంది. డిస్ప్లే పరంగా అయితే ఓకే అన్న, బాగుంది. వైబ్రెంట్ కలర్స్, 144 Hz డిస్ప్లే, స్మూత్ డిస్ప్లే అంతా బాగుందన్న. బాగున్నాయి అన్న, అన్ని బాగున్నాయి. నాకు అవుట్డోర్ లో కూడా పెద్ద ఇష్యూ ఏం లేకుండే. క్లారిటీ కూడా బాగుంది. నేను అవుట్డోర్ లో కూడా లైటింగ్ బాగుంది అన్న. డిస్ప్లే కూడా మంచిగా మూవీస్ చూడంగా షార్ప్ ఉన్న ఇమేజ్, చూడడంలో కూడా మనకి ఇమేజ్ ఏమంటారు, కలర్స్ అన్ని మంచి బ్రైట్ గా కనిపిస్తుంది. కలర్ ఇమేజ్ కూడా బాగుంది బ్రో. డిస్ప్లే పరంగా నేను జీరో కంప్లైంట్స్ బ్రో. 100 101% సాటిస్ఫై చేసింది నన్ను. డిస్ప్లే కానీ, ఫింగర్ ప్రింట్ కానీ, ఎక్కడ అవుట్ సైడ్ ద సన్లైట్ కానీ, విజిబిలిటీ అంతా బాగుంది. బ్రైట్నెస్ కొంచెం కాకపోతే మీకు తెలిసిందే, మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం బ్రైట్నెస్ పెంచుకోవాలి. మరీ ఫుల్ పెంచుకోవలేదు. ఒక 80 to 90% పెంచుకున్నా నాకు డిస్ప్లే, అంటే నా ఒపీనియన్ ఇది, నాకు పర్ఫెక్ట్ అనిపించింది. అలాగే అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కానీ ఇంకా అంతా ఓకే బ్రో. ఓకే కాదు, మోర్ దాన్ ఓకే నాకు డిస్ప్లే పరంగా. నెక్స్ట్ క్వశ్చన్, స్పీకర్స్. దీంతో మనకి 2 స్పీకర్లు తెచ్చినారు అనమాట. అంటే మనకి ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ కింద యాక్ట్ అవుతుంది కదా. సో ఈ స్పీకర్స్ ఒక క్వాలిటీ, ఆడియో సెపరేషన్, క్లారిటీ, బేస్, థంప్, ఇవన్నీ కూడా ఎలా ఉంది? అంటే మీకు కాల్స్ వచ్చిన, రింగ్ టోన్ వచ్చిన, రింగింగ్ వాల్యూమ్ ఎలా ఉంది, లౌడ్నెస్ ఎలా ఉంది? సో ఎంటైర్ మూవీ చూస్తా అన్నప్పుడు కూడా సరే, వాచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మనం వినే యొక్క సౌండ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా వస్తుంది బ్రో. అంటే స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా, దాని వల్ల ఏంటంటే మామూలు 1 స్పీకర్ అయితే తక్కువ వస్తుంది. స్టీరియో స్పీకర్స్ కూడా చాలా క్లీన్ గా ఉంది. వాయిస్ కూడా, బేస్ కానీ, సాంగ్స్ విడిగా వింటున్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. రింగ్ టోన్ వస్తున్నప్పుడు కూడా
రింగ్ టోన్ వస్తుంది కదా, అప్పుడు అప్పుడు కూడా చాలా న్యాచురల్ గా బాగుందన్న. స్పీకర్ క్వాలిటీ ప్రకారం అయితే మనకి ఇందులో మెయిన్ డ్రాబ్యాక్స్ ఏం లేవనా, బాగానే వినిపిస్తుంది. మనకు కాల్ మాట్లాడుతున్నా కానీ బాగానే ఉందన్న. వాళ్ళకి మూవీస్ చూసేటప్పుడు కూడా బాగుంది సౌండ్ అనేది. నా స్పీకర్ క్వాలిటీ బాగున్నాయి అన్న. స్టీరియో స్పీకర్స్ ఏ సపోర్ట్ లేకపోయినా వాళ్ళ కస్టమైజేషన్ బాగానే ఉంది. మళ్ళీ మనకి ఏంటంటే హెడ్ ఫోన్స్ అయినా కనెక్ట్ చేసుకుంటే వాళ్ళు వేరే ఆప్షన్స్ కూడా ఇచ్చారు, హోలో ఆడియో అని. స్పీకర్ గుడ్ బ్రో, సూపర్ ఎక్స్ట్రాడనరీ అని చెప్పలేను కానీ స్పీకర్ క్వాలిటీ గుడ్, బాగుంది. ఒక 100కి ఒక 80 ఇవ్వచ్చు, 80 రేటింగ్ ఇవ్వచ్చు 100కి. కాల్స్ వస్తున్నప్పుడు కూడా ఇంకా బ్లూటూత్ పెట్టుకుంటే ఇంకా చెవులు చాలా పెద్ద సౌండ్ వస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. మనకి స్మార్ట్ ఫోన్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8s Gen 3 అనే ప్రాసెసర్ యూస్ చేస్తారు కదా. సో ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఇంక్లూడింగ్ డే టు డే లైఫ్ టాస్క్లో కావచ్చు, యాప్స్ ఓపెనింగ్ స్పీడ్స్లో కావచ్చు, మల్టీ టాస్కింగ్ కావచ్చు, ఆర్ఎల్స్ మీరు గేమ్ ప్లే చేస్తూ ఉంటే మీ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ కొంతమంది వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు కాబట్టి, సో వీడియో ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ షేర్ చేసుకోండి. నేను ఎలైట్ మోషన్ క్యాప్ కట్ యూజ్ చేస్తాను. యూజ్ చేస్తున్నప్పుడు ఆ హై రిఫ్రెష్ రేట్ ఒకటి, హై ఎఫిషియన్సీ మూడు ఉండిద్ది, ఆ పర్ఫార్మెన్స్ మూడు, ఆ 3 ఆన్ చేసుకొని క్యాప్ కట్ కానీ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వితౌట్ ల్యాగ్ స్పీడ్ వర్క్ అవుతుంది, బటర్ స్మూత్ గా. క్యాప్ కట్ వీడియో ఎడిటింగ్ కానీ ఎంత లేయర్ వేసినా చాలా స్మూత్ వర్క్ అవుతుంది. అది రియల్ లైఫ్ లో నాకు ఏం ఇంపాక్ట్ చూపించట్లేదు. ఆ మోడ్స్ ఆన్ చేసుకుంటే క్యాప్ కట్ స్మూత్ గా అనేది, నార్మల్ గా యూజ్ చేస్తే అక్కడక్కడ లైట్ గా గ్లిచ్ వస్తుంది. అది పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఆ ఎఫిషియన్సీ మోడ్ హై రిఫ్రెష్ రేట్ పెట్టుకుంటే స్పీడ్ వర్క్ అవుతుంది అన్న. నేను యాక్చువల్ అంటే మెయిన్ అన్న అసలు గేమ్స్ యాక్చువల్ ఆడను నేను. నాకు యాక్చువల్లీ గవర్నమెంట్ తరఫున మామూలుగా ఒక 30 యాప్స్ 40 యాప్స్ ఉంటాయన్న. ప్రాసెసర్ పరంగా అయితే ఓకే అన్న. కానీ మరి నాది 30-40 యాప్స్ ఒకటేసారి ఓపెన్ చేసేసరికి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి హ్యాంగ్ అవుతుంది అన్న. నేను అట్లే యాప్స్ అట్లే యూజ్ చేసి అట్లే వదిలేస్తాను, క్లోజ్ చేయను యాప్స్ అనేది. అప్పుడు కొద్దిగా ఒక్కొక్కసారి హ్యాంగ్ అవుతుంది మొబైల్ అనేది. రేర్ గా, ఎక్కువ అయితే కాదన్న, ఎప్పుడు ఒకసారి. నేను బీజిఎంఐ ఆడతాను బ్రో. బీజిఎంఐ మన ఫ్రీ ఫైర్ ఆడతాను. నేను పెద్ద హెవీ గేమర్ కాదు, మోడరేట్ గేమరే. నాకైతే ఇక్కడ ల్యాగ్ ఫ్రీ ఏం లేకుండే బ్రో, అన్ని బాగుండి. ఫోన్ కూడా 90 FPS వస్తుంది నార్మల్గా. గేమ్ బూస్ట్ ఆన్ చేసుకుంటే 144 దగ్గరికి వెళ్తుంది. నార్మల్గా 144 అంటే కొంచెం హీట్ అవుతుంది అన్న బీజిఎంఐ ఒక 1 అవర్. బ్రో పర్ఫార్మెన్స్ గేమింగ్ పరంగా విడిగా తీస్తే ఐక్యూతో కంపేర్ చేయలేము బ్రో. ఐక్యూలో మా ఫ్రెండ్ వాడుతున్నాడు, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ ఐక్యూ నియో 10 వాడుతున్నాడు. వాడు నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం గేమింగ్ అందులో తోపు ఉంది. OnePlus అంత మంచి గేమింగ్ ఉండదు కంపేర్ చేయకపోతే ఈ నాట్ 5 కూడా చాలా మంచి గేమింగ్ వేస్తుంది. బట్ మనం ఎప్పుడైతే కంపేర్ చేస్తే గేమింగ్ కొంచెం డౌన్ గ్రేడ్ అవుద్ది. అక్సెప్ట్ గేమింగ్ కాకుండా ఇంకా మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్, సాఫ్ట్వేర్ కానీ, ఇంకా స్పీకర్ కానీ, ఇంకా అన్ని పర్ఫార్మెన్స్, డే టు డే లైఫ్ యాప్స్ యూసేజ్ కానీ, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు, యూట్యూబ్ కానీ నాకు కంప్లీట్ అనిపించలేదు బ్రో. గేమింగ్ నేను కంపేర్ చేశాను మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని కూడా. కొంచెం ఇక్కడ ఈ గేమింగ్ లేదంటే కొంచెం ల్యాగ్స్ వస్తున్నాయి బ్రో, ఫ్రేమ్ ల్యాగ్స్ వస్తున్నాయి. ఈవెన్ దో వాడు గేమ్ ఇంటర్పోలేషన్ కూడా ఇచ్చాడు దీంట్లో. గేమ్ ఇంటర్పోలేషన్ ఇన్బిల్ట్ ఉంటుంది. అది 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 ఫేక్ ఫిల్మ్స్ యాడ్ చేస్తుంది కదా, అది కూడా నాకు అంత అట్రాక్టివ్ అనిపించలేదు బ్రో, టు బి ఫ్రాంక్. బట్ ఐక్యూ న్యూటన్ ఆ గేమింగ్ రీజియన్ వరకు గేమింగ్ అందులో తోపు బ్రో. ఇందులో వచ్చేసి గేమింగ్ కొంచెం డౌన్ గ్రేడ్ ఐక్యూతో కంపేర్ చేస్తే. ఇంకా మిగిలిన డే టు డే యూసేజ్ కానీ మొత్తం ఎక్కడ ఏం కంప్లైంట్, యాప్స్ ల్యాగ్స్ అని ఎక్కడా లేవు బ్రో. నెక్స్ట్ బ్యాటరీ గురించి మనం మాట్లాడుకుంటే 6800 mAh బ్యాటరీతో వస్తుంది కదా, దాన్ని ఛార్జ్ చేయడానికి 8 వాట్ ఛార్జర్ మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో 8 వాట్ ఛార్జర్ తో మన స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అండ్ మీ డే టు డే లైఫ్ టాస్క్ యూస్ చేస్తున్నప్పుడు మీకు బ్యాటరీ SOT ఎంత టైం వస్తుంది? అది నేను మార్నింగ్ 7:30 పెడతాం బ్రో. 7:30 పెడితే 6800 mAh, నియర్లీ ఒక 9 to 10 hours వస్తుంది. ఛార్జింగ్ ఎక్కడానికి అయితే 35 minutes to 40 minutes పడుతుంది బ్రో. బ్యాటరీ బ్యాకప్ వేరే మొబైల్ చూస్తే 6800 mAh ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంది. 9 to 10 hours అంటే అసలు వేరే కొన్ని మొబైల్స్ రావు అంత ఈజీగా. చాలా బాగా వస్తుంది బ్యాటరీ, సాటిస్ఫై బ్రో. నేను మొబైల్ కొన్నప్పుడు అయితే స్టార్టింగ్ ఫస్ట్ 2-3 days అయితే బ్యాటరీ ఎక్కువైందన్న. అంటే అదే యాప్స్ అన్ని ఎక్కించుకునేసరికి ఒక 2-3 days అయితే జస్ట్ 5 hours 6 hours వచ్చింది. తర్వాత ఒకసారి అప్డేట్ వచ్చిన తర్వాత దగ్గర ఇప్పుడు 8 to 9 hours వస్తుందన్న. మనకి 0 to 100% నేను ఒకసారి టెస్ట్ చేసింటే దగ్గర 1 hour 10 minutes 1 hour 5 minutes పడుతుందన్న టోటల్ ఛార్జింగ్ అవ్వడానికి. ఇంతకుముందు OnePlus Nord 4 వచ్చేసి 100 volt ఫాస్ట్ ఛార్జింగ్ ఉండింది, దగ్గర 40 minutes లోనే ఛార్జ్ అయ్యేది. బ్యాటరీ పరంగా అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓకే అన్న, అప్గ్రేడ్ వచ్చిన తర్వాత. ఇంతకు ముందు కొద్దిగా ఎక్కువ డ్రైన్ అయ్యేది నాది. ఛార్జింగ్ మనకి 80 వాట్స్ సూపర్ ఛార్జింగ్ ఇచ్చింది నాది.
మినిమం 1 అవర్ అన్న. మినిమం 1 అవర్ అంటే 20% నుంచి 100% వరకి. రావడం నాకు ఒక డే వస్తుందన్న. అంటే హెవీ యూసేజ్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వస్తుంది. నార్మల్ మోడరేట్ యూజర్ అయితే 1 డే వస్తుంది. ఇప్పుడు ఛార్జింగ్ ఎక్కడానికైతే 45-50 మినిట్స్ ఛార్జింగ్ 100% ఛార్జింగ్ ఎక్కుతుంది. బట్ ఆక్సిజన్ ఓఎస్ 15 పర్లేదు టైం తీసుకోండి. ఆక్సిజన్ ఓఎస్ 16 అప్డేట్ చేయకముందు ఆ, నాకు ఒక రోజుకి ఒకసారి ఛార్జింగ్ పెట్టేవాడిని నేను. అది కూడా 10 పెట్టేవాడిని, 11 కి అలా తీసేవాడిని. 100% ఎక్కేది. నేను ఇంకా నెక్స్ట్ డే 10 కి లేకపోతే నెక్స్ట్ డే 11 కి పెట్టేవాడిని ఛార్జింగ్. అంతే, ఇంకా ఈ మధ్యలో అసలు ఛార్జింగే పెట్టేవాడిని కాదు నేను. బట్ ఆక్సిజన్ ఓఎస్ 16 వచ్చిన తర్వాత నేను రోజుకి 2 డేస్ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. అంటే నేను కొంచెం ఫోన్ కూడా ఎక్కువ వాడతాను. నేను మీడియా యూస్ చేయను, కొంచెం ఎక్కువగానే వాడతాను ఫోన్ ని. ఓకే. ఎక్కువగా వాడుతున్నప్పటికి కూడా ఇంత ముందు నేను డైలీ ఒకసారి ఛార్జింగ్ పెట్టేవాడిని ఆక్సిజన్ ఓఎస్ 15 ఉన్నప్పుడు. బట్ అప్డేట్ చేసిన తర్వాత ఆక్సిజన్ ఓఎస్ 16 వచ్చినప్పుడు రోజుకు 2 టైమ్స్ ఛార్జింగ్ పెడుతున్నాను. మార్నింగ్ ఒక 7 కల్లా ఛార్జింగ్ పెడుతున్నాను, నైట్ ఒక 10 కల్లా ఛార్జింగ్ పెడుతున్నాను 2 టైమ్స్. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ మనకు బ్యాక్ తో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కావచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఈసారి 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారనమాట. సో ఎంటైర్ మీకు ఈ కెమెరాస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంక్లూడింగ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కంపేర్ చేసుకుంటే, ఇంక్లూడింగ్ ఫ్రంట్ కెమెరా కూడా మనకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కావచ్చు, వీడియో స్టెబిలైజేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా కెమెరా పైన మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. ఫ్రంట్ కెమెరా అయితే సామ్సంగ్ ISO సెల్ Gen5. అది ఎవరైతే కంటెంట్ క్రియేషన్ చేయాలనుకుంటున్నారో, యూట్యూబ్ బ్లాగ్స్ చేయాలనుకుంటున్నారో, యూట్యూబ్ కి బడ్జెట్ లో చేయాలనుకుంటున్నారో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అయితే సజెషన్ చేస్తున్నా బ్రో. బ్యాక్ సైడ్ కెమెరా, రేర్ కెమెరా ఏంటంటే అది సోనీ కెమెరా కూడా ఎక్సలెంట్ గా వస్తుంది. పోర్ట్రేట్ అయితే చాలా ప్రో HDR అని మోడ్ వచ్చింది. దానివల్ల కెమెరా కూడా అసలు ఏ ఫీచర్ తో మిక్స్ అయ్యి చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. ఫొటోస్ తీస్తున్నప్పుడు కూడా డిటెక్షన్ చాలా బాగుంది. మళ్ళీ ఏ ఫీచర్స్ వచ్చాయి, ఈ ఎరేజర్ అని, ఆ ఫీచర్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. కంటెంట్ క్రియేషన్ ఎవరు చేస్తారో వాళ్ళకి చాలా యూజ్ఫుల్ గా ఉండే ఫోన్. కంప్లీట్ ఒక 10% ఉంది బ్రో. అంటే ఫ్రంట్ కెమెరాలో OIS కొద్ది లైట్ లాగ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా కొద్ది లైట్ గా OIS లాగ్ అవుతుంది. అది పెద్ద ప్రాబ్లం అనిపించట్లా, కానీ ఓవరాల్ గా ఎక్సలెంట్ బ్రో. కెమెరాలో పేరు పెట్ట అవసరం లేదు. కెమెరా పర్పస్ అయితే ఎక్కువ అయితే మనం మార్చులు పెట్టుకోవడం ఇందులో. అల్ట్రా వైడ్ అయితే యావరేజ్ గా ఉంది. ఎస్పెషల్లీ లో లట్ అయితే మరీ ఘోరంగా వస్తాయి ఫొటోస్ అనేటివి. అల్ట్రా వైడ్ తీసినప్పుడు కొద్దిగా బ్లర్ గా వస్తుంది మనం జూమ్ చేసినప్పుడు కూడా. మామూలుగా నార్మల్ యూసేజ్ కి అయితే ఓకే అన్న. ఎక్కువ కెమెరా పర్పస్ అయితే ఈ మొబైల్ అనేది మామూలుగా అంత పనికి రాదు. టెలిఫోటో లెన్స్ అనేది లేదు మెయిన్. ఆప్టికల్ జూమ్ లో కూడా పనిచేయదు. ఇంతకు ముందు నార్డో 4 నాకు తెలిసి 12 మెగాపిక్సెల్ ఏమో ఇచ్చినారని. ఇప్పుడు ప్రెసెంట్ 50 మెగాపిక్సెల్ ఏమో అప్గ్రేడ్ అయ్యారు. ఫ్రంట్ పర్పస్ అయితే ఓకేనా. బ్యాక్ కూడా యావరేజ్ అన్న, ఎక్కువ అయితే మనం చెప్పలేం అట్లా. వీడియో క్వాలిటీ పరంగా ఎలా ఉంది బ్రో, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ? వీడియో క్వాలిటీ ప్రకారంగా అయితే ఓకే అన్న, బాగుంది. మేము మామూలుగా వీడియోస్ ఇస్తుంటాం కదా, ఓకే కెమెరా క్వాలిటీ అయితే బాగుంది అన్న. వీడియోస్ పరంగా అయితే ఓకే. నా ఫ్రంట్ కెమెరా చాలా బాగుందన్న. మళ్ళీ దాని ఏఐ ఫ్యూచర్స్ తోటి పిక్చర్ కరెక్ట్ పర్ఫెక్ట్, అంటే ఇప్పుడు బాగా ఎన్లార్జ్మెంట్ చేయడం లేకుండా కరెక్ట్ ఫోటో ఉంది. షార్ప్ ఇమేజెస్ షార్ప్ వస్తున్నాయి, కలర్ కూడా. మన వైడ్ యాంగిల్ వైడ్ వైడ్ యాంగిల్ కెమెరా నేను పెద్ద యూజ్ చేయను, కానీ అందులో కూడా పిక్చర్స్ బాగానే వస్తున్నాయి పోర్ట్రేట్ లో. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ ఇచ్చింది కాబట్టి అదొక ప్లస్ పాయింట్. ఫ్రంట్ కూడా మంచిగా వస్తున్నాయి ఇమేజెస్. మళ్ళీ AI తోటి మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. బ్రో, అల్ట్రా వైడ్ యాంగిల్ అంత బాగా యూజ్ చేయలేదు. అంటే నాకు అంత దాని గురించి తెలియదు. మేబీ కొంచెం యావరేజ్ ఇస్తాను, నేను యావరేజ్ అనుకుంటాను నేను తీసిన ఫొటోస్ మట్టికి. బట్ మామూలు కెమెరా మాత్రం ఫొటోస్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంది బ్రో. తీసినప్పుడు క్లారిటీ కానీ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేబీ నాకు తెలిసి ఐఫోన్ 14, ఐఫోన్ 13 లో ఉన్న కెమెరా క్లారిటీ ఉంది బ్రో దీంట్లో. కెమెరా క్లారిటీ కానీ, వీడియో క్లారిటీ కానీ, ఫ్రంట్ రెండు, బ్యాక్ రెండు చెప్తున్నా, రెండు కంబైన్ చేసి చెప్తున్నా. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండు చాలా బాగున్నాయి కెమెరా క్లారిటీ. కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, మనం 1x 2x కాకుండా 0.5x లో పెట్టి తీసినప్పుడు, ఫ్రంట్ కెమెరా గురించి చెప్తున్నా, ఫ్రంట్ కెమెరా 0.5x పెట్టి తీసినప్పుడు కొంచెం బ్లర్ వస్తుంది. షార్ప్ గా లేదు ఇమేజ్. అదే ఇమేజ్ షార్ప్ గా లేదు, కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిసీగా ఉంది. బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం మసగా బ్లర్ గా ఉంది. బట్ 1x 2x మాత్రం 2x కూడా కాదు బ్రో, 1x సూపర్ గా ఉంది. 1x మాత్రం నేను చాలా మంచిగా ఎంజాయ్, దాని కెమెరా నేను ఫీల్ అయ్యాను. బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ. 2x లో కూడా కొద్దిగా ఒక 100 కి ఒక 75-80 బ్రో.
2x 1x మాత్రం చాలా బాగుంది కెమెరా. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ఒక బిల్డ్ క్వాలిటీ మనకి దీంతో ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ తో వస్తుంది అండ్ ఎటువంటి ఐపీ రేటింగ్ కూడా మనకి స్మార్ట్ ఫోన్ లేదనమాట. అంటే స్ప్లాష్ ప్రూఫ్ IP65 ఇచ్చారు అంతే, ఎటువంటి 69 కానీ 68 కానీ మనకి రేటింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ బిల్డ్ క్వాలిటీ మీ డే టు లైఫ్ టాస్క్ లో ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? సో ఎంటైర్ బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అదే నేను మొబైల్ కొన్న ఒక 2 times కింద పడింది బ్రో, మామూలుగా జేబులో నుంచి మామూలుగా చేజారి. అప్పుడు కూడా డిస్ప్లేకి ఏం అవ్వలేదు. వెనకాల ప్లాస్టిక్ బాడీ కూడా చూడడానికి ప్రీమియం ఉంది బ్రో. ఫోన్ అనేది సైడ్ చూడడానికి డిస్ప్లే కానీ బ్యాక్ సైడ్ కానీ ప్రీమియం కనిపిస్తుంది. ఎప్పుడు ప్లాస్టిక్ అయితే ఫీల్ అవ్వట్లా, ప్రీమియం కనిపిస్తుంది నాకు చూడడానికి. అనిపించింది ఆ ఐపీ రేటింగ్ IP16 ఇచ్చుంటే బాగుండే అనిపించింది. కానీ ఐపీ రేటింగ్ తగ్గించారు, ఇచ్చుంటే కొద్దిగా బాగుంది అనిపించింది బ్రో. నార్డ్ 4 లోనే యాక్టివ్ బాగా ఇచ్చినారు. అప్పుడు మెటల్ అల్యూమినియం బాడీ ఏదో ఇచ్చారు, ఇప్పుడు ప్రెసెంట్ ప్లాస్టిక్ బాడీ ఇచ్చినారు. అది కొద్దిగా డ్రాబ్యాక్ అన్న. ఇంకోటి ఫీల్ అయితే బాగానే ఉందన్న, మనకి గొరిల్లా గ్లాస్ వస్తుంది కాబట్టి ఓకే. ఏమంటే IP65 వాటర్ రేటింగ్ ఇచ్చినారు, 67 68 అట్లా వాటర్ రేటింగ్ ఇచ్చింటే ఇంకా బాగుండేదన్న. అంటే ఒకటన్నా ఇప్పుడు ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే బాగుంది, కానీ మనకి పడేస్తే నాది స్క్రాచెస్ అయినా కన్ఫామ్ ఇంకా 10 స్క్రాచెస్ అయితే పడతాయి అన్న. నాకు ఇంకొంచెం బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే అట్లనే ఐపీ రేటింగ్ కూడా వాటర్ స్ప్రింకిల్ అయితే ఏం కాదు, డీప్ వాటర్ లో అయితే కష్టం. నార్మల్ గా మోడరేట్ వాటర్ యూసేజ్ అయితే ఏం కాదు. అలాగే వర్షంలో కూడా స్క్రీన్ యాక్టివ్ గానే ఉంది. డెఫినెట్ గా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. అంటే అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు ఆల్మోస్ట్ పోకో F7 కంటే ఒక 1000 ఎక్కువ పెట్టినప్పుడు IP69 68 69 ఇచ్చుంటే బాగుండి అనిపించింది. బట్ కానీ ఇంకో క్వశ్చన్ అడిగారు కదా, ఇది ఇంకోటి అడిగింది ఏంటి, మెటల్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పారు కదా. ఈ బిల్డ్ క్వాలిటీ అయితే నాకు అంత నచ్చలేదు బ్రో, కానీ నాకు OnePlus సాఫ్ట్వేర్ ఇష్టమో అందుకని తీసుకున్నాను. OnePlus Nord 4 బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, బట్ దాంట్లో మెటల్ మొత్తం డిజైన్ బాగుంటుంది Nord 4 ది. బట్ అవును. Nord 5 డిజైన్ అంత నాకు నచ్చలేదు. వెనకాల బ్యాగ్ వాడు పాలికార్బోనేట్ ఇచ్చాడు, అంత నన్ను అటాక్ చేయలేదు. కానీ వాటర్ రెసిస్టెంట్ కూడా, అది కూడా డిసప్పాయింట్ అయ్యాను బ్రో. నేను వాటర్ రెసిస్టెంట్ దగ్గర డిసప్పాయింట్ అయ్యాను, బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. బట్ నాకు తెలుసు ముందే ఇట్లా పోకోలో మెటల్ వస్తుంది, పోకోలో ఐపీ వాటర్ రెసిస్టెంట్ ఉందని తెలుసు. కానీ నాకు చెప్పాను కదా, సాఫ్ట్వేర్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అని, నాకు ఆ కాంప్రమైజ్ అయ్యాను. బట్ ఎవరైనా ఐపీ వాటర్ రెసిస్టెంట్ కోసము లేకపోతే మెటల్ బిల్డ్ క్వాలిటీ కోసం చూస్తుంటే ఈ ఫోన్ అవసరం తీసుకో పర్లేదని నా ఒపీనియన్. నెక్స్ట్ మనం OnePlus అంటేనే మనం కొనేది ఎందుకు? ఆర్క్జూనస్ ఎక్స్పీరియన్స్ కదా. సో మనకి రీసెంట్గా OnePlus Nord 5 కు రోల్ అవుట్ చేశారనమాట, ఆర్క్జూనస్ 16 అయితే మాత్రం. సో ప్రీవియస్ తో కంపేర్ చేసుకుంటే ఆర్క్జూనస్ 16 ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? స్మూత్ గా ఉందా లేదా? ఫ్లెక్స్ థీమ్స్ ఎలా ఉంది? ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ కానీ యాప్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఆర్క్జూనస్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయిందా? ఈరోజు మార్నింగ్ 7:30కి నేను ఆక్సిజన్ 16 కి అప్డేట్ చేశా బ్రో. చేస్తే అసలు అంటే ప్రీవియస్ కొన్న 15 కంటే 16 చాలా చాలా మారిందన్న. అసలు వేరియేషన్ కానీ అసలు డిఫరెన్స్ కానీ స్మూత్ యూఐ మాత్రం చాలా స్మూత్ గా ఉందన్న. ప్రీవియస్ తో కంపేర్ చేసుకుంటే ఆక్సిజన్ 16 చాలా స్మూత్ గా ఉంది. యాప్స్ ఏదైనా రన్ చేస్తున్నా కూడా మన ఏదైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు చాలా స్మూత్ గా వస్తుంది, స్పీడ్ గా రన్ అవుతుంది, ఓపెన్ అవుతుంది స్పీడ్ గా యాప్స్. ఆక్సిజన్ వాయిస్ అయితే నా దాంట్లో వచ్చిందన్న, ఆల్రెడీ నేను అప్డేట్ చేసినాను. నాకు ఇంతకుముందు పోలిస్తే కొద్దిగా బ్యాటరీ అనేది కొద్దిగా అప్డేట్ చేశారన్న, పర్లేదు బాగా వస్తుంది. ఇంతకుముందు కొద్దిగా బ్యాటరీ అనేది ఇప్పుడు బాగుంది. ఇంకోటి ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఏదో ఫ్లెక్స్ థీమ్స్ కూడా బాగా పెట్టినారన్న, అందులో మనం ఎడిట్ చేసుకొని ఏదైనా వాల్ పేపర్స్ చేసుకోవడానికి బాగుందన్న ప్రెసెంట్. పర్లేదన్న, ఇప్పుడు ప్రెసెంట్ ఆక్సిజన్ 16 అయితే ఓకే అన్న. దాంట్లో నాకు మేజర్గా డ్రాబ్యాక్స్ అయితే ఏం కనిపించలేదన్న. బ్రో ఆక్సిజన్ నిజమే, అది ఎవరైనా OnePlus ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది వాడు సాఫ్ట్వేర్ బాగుంటుందని కొంటారు. నేను కూడా అందుకే కొనింది. ఆక్సిజన్ OS 16 బాగుంది బ్రో, బాగుంది. బట్ నా ఫోన్ లో నాకు వచ్చిన డివైస్ లో మాత్రం కెమెరా లో కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి. నేను ఇప్పుడు ఫొటోస్ తీస్తున్నప్పుడు ఫాస్ట్ గా ఒకే టైంలో ఒక 10 to 15 ఫొటోస్ కొడుతున్నప్పుడు నాకు ల్యాగ్ వస్తుంది కెమెరా షట్టర్ దగ్గర. షట్టర్ ల్యాగ్ అవుతుంది. ఇంకోటి డైలర్ ప్యాడ్ ఓపెన్ చేస్తాం కదా, ఎవరికైనా ఫోన్ చేయడానికి డైలర్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నప్పుడు కొంచెం ఒక 4 to 5 సెకండ్స్ ల్యాగ్ అయ్యి అప్పుడు ఓపెన్ అవుతుంది. అది ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఒక పాత ప్రీవియస్ కాల్స్ ఉంటాయి కదా, డిస్ప్లే అవి చూపిస్తుంది. ఒక 4-5 సెకండ్స్ టైం తీసుకొని అప్పుడు రీసెంట్ కాల్స్ చూపిస్తుంది. అక్కడ ఆ 2 ఇష్యూస్ నేను ఫేస్ చేశాను అప్డేట్ వచ్చిన తర్వాత. ఇంకా యానిమేషన్స్ అన్ని బాగున్నాయి బ్రో, కొత్త యానిమేషన్స్ కానీ ఫ్లక్స్ థీమ్స్ లో యాడ్ చేసిన కొత్త డిజైన్స్ కానీ అన్ని బాగున్నాయి. ఇంకా యానిమేషన్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కానీ ఆ 2 విషయాలే బ్రో, కెమెరా ఫాస్ట్ గా తీసుకుంటున్నప్పుడు ఆ షట్టర్ లాగ్ అవుతుంది.
అలాగే డైలర్ ప్యాడ్ దగ్గర కొంచెం 4-5 సెకండ్స్ అయ్యి ఆగి అప్పుడు అది మళ్ళీ రీసెంట్ కాంటాక్ట్స్ చూపిస్తుంది. సో ఇది గైస్ OnePlus Nord 5 యొక్క ఓనర్షిప్ రివ్యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ సబ్స్క్రైబర్ మనకి రివ్యూ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇది గైస్ మీకే అనిపించింది ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ అన్ని కూడా ఫ్యూచర్ లో చాలా తీసుకురాబోతున్నాను అనమాట. ఇప్పుడు నా ఒపీనియన్, ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ నేను యూస్ చేసి రివ్యూ చేశాను అండ్ వీళ్ళ ఒపీనియన్ ని బేస్ చేసుకొని నా ఒపీనియన్ ఏం చెప్తానంటే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. ఎవరు తీసుకోవచ్చు? మీ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ కాదు, ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి, మాకు డే లైఫ్ టాస్క్లకి ఖచ్చితంగా ఒక 30,000 దగ్గర, అంటే ప్రజెంట్ అయితే 33,000 దగ్గర వెళ్ళిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ప్రైస్ అయితే డ్రాప్ అవుతుంది, వెయిట్ చేయండి. సో ఒక అరౌండ్ 30,000 రూపాయల దగ్గర అయితే మాకు ఒక మంచి ఆల్రౌండర్ పిక్, మనకి బ్యాటరీ కావాలి, డిస్ప్లే కావాలి, ఓవరాల్ ఒక మంచి వాయిస్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఇలాంటి యూసేజ్ ఉండేటప్పుడు ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. కెమెరా కూడా డీసెంట్ గా ఉంది కాబట్టి 100% OnePlus Nord 5 30,000 దగ్గర ఒక ఆల్రౌండర్ పిక్ గా మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న ల్యాగ్స్, కొంతమందికి షటర్ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి బ్యాటరీ ఆల్సోనే 16 తర్వాత బ్యాటరీ కొంచెం తక్కువ వస్తుందని చెప్తున్నాను అనమాట. సో ఇలా చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అయితే ఉంది, లేదని చెప్పలేదు, బట్ ఇవన్నీ కూడా నెగ్లిజిబుల్ అనేది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా 30,000 దగ్గర స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆల్రౌండర్ పిక్ అని మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను, బేస్డ్ ఆన్ మై ఒపీనియన్ అండ్ మన సబ్స్క్రైబర్స్ దగ్గర తీసుకున్న రివ్యూస్ ఒపీనియన్ బేస్ చేసుకుని చెప్తున్నా. ఐ హోప్ మీకు ఈ రివ్యూ ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాం. ఈ రివ్యూ మీకు హెల్ప్ అయింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి రివ్యూస్ అని తీసుకోవడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ఎందుకంటే ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే నాకు ఇలాంటి రివ్యూస్ అని తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ప్లీజ్ మేక్ షూర్ మన 50 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరగా ఉన్నాము. ప్లీజ్ దాన్ని హిట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళ వీడియోకి అయితే గైస్ ఇంకేం డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దేవ్ సర్ సైనింగ్ ఆఫ్. జై హింద్.